మొన్నటిదాకా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అయిద్దా సినిమా చూడాలి అని చెప్పి అభిమానుల్లో ఒక ఉత్సాహం అనేది మామూలుగా ఉండేది కాదనమాట. అంతెందుకు నా ఛానల్లోనే చాలామంది కామెంట్ కూడా పెట్టేవాళ్ళం అనమాట. సరే, ఆ సినిమా రిలీజ్ అయింది, దాని ఫలితాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. రామ్ చరణ్ నటనకైతే మాత్రం 100కు 100% ఇంతకుముందు వచ్చిన రామ్ చరణ్ సినిమాలు మొత్తం కూడా ఒక లెక్క, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఒక లెక్క అన్నమాట. రామ్ చరణ్ నటన అద్భుతం, అమోఘం, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా రామ్ చరణ్ నటన అయితే ఉందన్నమాట. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, దీని ఫలితం చూసిన తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ప్రారంభం అయింది అని చెప్పి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం అన్నమాట. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఇక రామ్ చరణ్ నటించే, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే సినిమా వచ్చేస్తుంది, త్వరలో ప్రారంభించబోతున్నారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు రామ్ చరణ్ నటించబోతున్న సుకుమార్ చిత్రం ఏమైంది, ఎప్పుడు రిలీజ్ అయిద్దని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నమాట. అయితే ఈ చర్చకు దారి తీయటానికి కారణం ఏంటంటే, వీళ్ళే ప్రకటించారు, పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 1 వీక్లో ఈ సినిమా మన రామ్ చరణ్ నటించబోతున్న RC-17 సినిమా ప్రారంభించబోతున్నామని చెప్పి వీళ్ళే స్టేజీల మీద ప్రకటించారు. కాబట్టి మనం అందరం కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. మరి ఇప్పుడు 10 డేస్ అవుతుంది, ప్రారంభించే డేటు ఎప్పుడు అనేది ఇంతవరకు వీళ్ళు చెప్పట్లేదు అనమాట. దీనికి ముఖ్య కారణం ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట. సినిమా ప్రారంభించడానికి ఎందుకు లేట్ అవుతుంది, ఏ కారణం చేత లేట్ అవుతుంది. నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా దాదాపు రామ్ చరణ్ ఇలాంటి సినిమా ఒక హీరో చేయాలంటే చాలా గట్స్ అనేది ఉండాలండి. ఎందుకంటున్నానంటే, ఈ సినిమాలో 3 ముఖ్యమైన గేమ్స్, క్రికెట్ కావచ్చు, కుస్తీ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఈ ముఖ్యమైన గేమ్స్ గురించి రామ్ చరణ్ తన శరీరాన్ని హూనం చేసుకున్నాడండి. తన శరీర ఆకృతిని ఏ విధంగా మార్చుకుండో మనం చూసామన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ తన శరీర ఆకృతిని, అంటే ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తారు. ఒక క్రికెట్ ఆడాలంటే ఎవరైనా సరే బక్కగా ఉండొచ్చు, లేకపోతే హైట్గా ఉండొచ్చు, లేకపోతే కొరసగా ఉండొచ్చు, లేకపోతే లావుగా ఉండొచ్చు, లేకపోతే పర్సనాలిటీ అనేది సరిపోయి ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు. ఎవరైనా సరే క్రికెట్ అనేది, అంటే ఆకృతి అనేది పెద్దగా దానికి అవసరం లేదు. రియల్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే క్రికెట్ అనేది ఆడవచ్చు. అలాగే రన్నింగ్ అయినా సరే దానికి ఆకృతి, శరీర ఆకృతి మనం ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అంటూ ఏమీ లేదు. కానీ దానికి కాస్తంత వ్యాయామం మాత్రం ఖచ్చితంగా కావాలి. ప్రతిరోజు కూడా రన్నింగ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలాగా కొన్ని ఉంటాయి. కానీ కుస్తీ ఫైట్ చేసే యోధుడిలాగా మనం కనిపించాలంటే అది మామూలు విషయం కాదు, నాటి జోక్ అన్నమాట. ఎందుకంటున్నానంటే, ఒక హీరో అవతల వ్యక్తి మీద మనం కుస్తీ ఫైట్లో పోరాడాలంటే అవతల ఎవరితోనైతే మనం పోరాడబోతున్నామో వాళ్ళకు మించి ఉండాలి. వాళ్ళకు మించి ఉండాలంటే ఏదో బక్కపలసగా లేదా కొరసగా హైటు ఏమీ లేకుండా అవతల వ్యక్తి చూస్తే కండలు తిరిగిన శరీర ఆకృతితోని కనిపించినప్పుడు మనం ఏదో పొట్టిగా కొరసగా ఉంటే వాడు ఒక్క చేత్తో అవతలకి ఇస్తాడు, లేదా ఒక్క దెబ్బ కొట్టిందంటే ఆ ఇసుకల బండి మనకి మళ్ళీ లెగమన్నమాట. కానీ కుస్తీ ఫైట్ యోధుడిలాగా కనిపించాలి, అది మల్ల యుద్ధంలాగా చెయ్యాలి, కనిపించాలి అంటే ఆ పాత్రలో ఉన్న రియల్గా కావచ్చు, లేకపోతే సినిమా అయినా కావచ్చు, ఏదైనా సరే మనకు అక్కడ రియాలిటీ అనేది కనిపించాలి. మళ్ళీ రియాలిటీ అనేది కనిపించాలంటే ఇక్కడ రామ్ చరణ్ని ఏదో గ్రాఫిక్స్ చేసి లేకపోతే ఎడిటింగ్ చేసి ఏదో ఇలా చూపిస్తే ఎవ్వరు యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు ఈ రోజులలో ఎవరు లేరు. ఒకప్పుడు ఉండేదేమో, ఒకప్పుడు హీరోలు
దీనికోసం పెద్ద కష్టపడే వాళ్ళు కాదు. ఇలాంటి పాత్రలు ఏమన్నా వస్తే పెద్ద కష్టపడే వాళ్ళు కాదు. ఏదో బుర్ర మీసాలు పెట్టుకొని లంగోటీలాగా ఏదో కట్టుకొని మల్ల యుద్ధ యోధులలాగా కుస్తీ ఫైట్ లాగా వాళ్ళు ఏ ఆకారం ఉన్నా సరే, కొరసున్నా లేకపోతే లావు ఉన్నా లేకపోతే హైట్ ఉన్నా బక్కకున్నా ఏం చూసేవాళ్ళు కాదు అప్పటి ప్రేక్షకులు. కానీ చాలా మారిపోయిందండి. ఇప్పటి అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, ఎవరైనా అసలు ఆ పాత్రలో ఆ వ్యక్తి ఆ హీరో సరిపోతాడా సరిపోడా అనేది ఇక్కడ రియాలిటీ కావాల్సి వస్తుందన్నమాట. రియాలిటీ కావాల్సి వస్తుంది కాబట్టి మన హీరోలు, అది తెలుగు హీరోలే కావచ్చు, తమిళం హీరోలే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ శరీర ఆకృతిని మార్చుకుంటున్నారన్నమాట. లావుగా ఉండాలి, కండలు తిరిగి ఉండాలి, లేదా బక్కపల్సగా ఉండాలి, కండలు తిరిగి ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, 8 ప్యాక్ ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రియాలిటీగా కనిపించాలని మన తెలుగు హీరోలు ఎంత తాపత్రయం పడుతున్నారనేది రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత మనకు అర్థమవుతుందన్నమాట. అంటే దాదాపు సంవత్సరంన్నర పాటు రామ్ చరణ్ గారు తన శరీరాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అదేంటి, రామ్ చరణ్ నటించబోతున్న ఆర్సీ 17 సినిమా గురించి చెప్పరా బాబు అంటే నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పిన దానికి సుకుమార్ చిత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టే ఇవన్నీ మీకు నేను చెప్పాల్సి వస్తుందన్నమాట. సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఎందుకు లేట్ అవుతుందంటే, రామ్ చరణ్ గారు తన శరీర ఆకృతిని ఈ విధంగా మార్చుకుండంటే కారణం అతను చేసిన వ్యాయామం, అతను చేసిన కసరత్తు, అతను చేసిన ఎక్సర్సైజు, అతను చేసిన జిమ్, ప్రతి ఒక్కటి కూడా ఉండబట్టే మనకు ఆ ఫలితం అనేది కనిపిస్తుందన్నమాట. మరి రామ్ చరణ్ గారు ఎంత కష్టపడితే ఒక కుస్తీ ఫైట్ యోధుడితోని సమానంగా కనిపించిండో, మరి అంతగనం అతను కష్టపడిన తర్వాత. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు పెద్ద సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్లో అతను ఏం మాట్లాడిండో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అతను ఏం మాట్లాడిండంటే, మీకోసం మేము ఇంట్లో ఉండి ఏదో పని చేసుకోవచ్చు, ఇంతగానో కష్టపడి కాలు ఇరుచుకొని చేతులు ఎత్తుకొట్టుకొని లేకపోతే ఒళ్ళంతా హోనం చేసుకొని కష్టపడి ఒక సినిమా తీయాల్సిన అవసరం లేదు అని మేము ఇంట్లో కూర్చుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కేవలం ఇది అభిమానుల కోసమే మేము కష్టపడేది, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాలన్నా కానీ మేము కేవలం అభిమానుల కోసమే ఇంతగానం కష్టపడి మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలాంటి కష్టం మేము పడుతున్నాం, ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఆ రోజున అతని ఆలోచనను అభిమానులతో ఎందుకు పంచుకున్నాడంటే, అతను ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి ఫలితం ఈ సినిమా, నేను ఎంత కష్టపడ్డానో చూడండి అని చెప్పి ఇండైరెక్ట్గా కాదండి డైరెక్ట్గా చెప్పింది అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, అతనికి ఇప్పుడు కావాల్సింది ఏదో సినిమా రిలీజ్ అయిపోయింది, సక్సెస్ అయింది అంటే భారీ ఎత్తున కలెక్షన్లో వస్తున్నా ఇది ముఖ్యం కాదు. ముఖ్యంగా అతనికి కావాల్సింది ఏంటంటే, ఈ టైంలో అతనికి రెస్ట్ కావాలన్నమాట. ఆ రెస్ట్ కోసం కాస్తంత ఈ సినిమాని కొద్దిగా అంటే వాయిదా వేసి, అంటే సినిమా షూటింగ్ని వాయిదా వేసుకొని ఈ లోపుగా ఈ సినిమాని అంటే మంచిగా ఇంకా ఈ కథని రామ్ చరణ్ నటించబోతున్న ఆర్సీ 17 సినిమాని ఇంకా మంచి మెరుగులు దిద్ది ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఈ కథని రాసుకున్న తర్వాత కాస్తంత రామ్ చరణ్కి రెస్ట్ ఇచ్చిన తర్వాత 1-2 నెలల్లో ఈ సినిమా అనేది ప్రారంభించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నమాట. సో ఇదండి ఇక్కడ ముఖ్యంగా సినిమా వెంటనే ఇలాంటి సినిమాలు చేస్తే ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, హీరో రామ్ చరణ్ కావచ్చు లేకపోతే ఏ హీరో అయినా కావచ్చు, ఇప్పుడు కష్టం అనేది మామూలు పడట్లేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ సినిమా అనేది మరి కొద్ది సమయం తీసుకొని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజింగ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.